ఖచ్చితంగా మాట్లాడే వాళ్ళ పాపులేషన్ నిమిషం పెరుగుతుందంటే ఈ స్కీమ్ సూపర్ హిట్ అవుతుందండి. ముందుగా మహిళలకు అవకాశం ఇద్దాం. సోమిరెడ్డి గారు మీరు తప్పకుండా నెక్స్ట్. అతిథి గజపతిరాజు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సమాజంలో మార్పు తెచ్చినప్పుడు ఎప్పుడైనా స్లోగా మనం మార్పు తీసుకురావాలి అధ్యక్ష. అయితే ఇప్పుడు కూన రవి గారు చెప్పినప్పుడు మనం ఎప్పుడైనా ఇప్పుడు 4వ సాటర్డే మనం ప్రజల్లోకి వెళ్తాం. అప్పుడు వాళ్ళు డెఫినెట్గా మమ్మల్ని అడుగుతారు మీకెంతమంది పిల్లలు ఉన్నారనేది. నాకు అసలు పిల్లలే లేరు. సో నాకు మ్యాక్సిమం ఇది అక్షంతలు వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్గా పడతాయి. అయినా కానీ మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఆ పాలసీ విధానంగా మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ మార్పు అయితే ఎప్పుడైనా స్లోగా రావాలి. అలాగే థామస్ గారు చెప్పినట్లు మనకి IVF ద్వారా ఒకటేసారి 4 పిల్లలు కనేసి వాళ్ళు హెల్త్ బాగోకుండా ఆ విధంగా మనం కూడా మరీ స్పీడ్గా కూడా మనం వెళ్ళకూడదు. స్లోగా అందరినీ ఎడ్యుకేట్ చేస్తూ మెల్లిమెల్లిగా మనం మార్పులు తీసుకురావాలని నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. మీ ద్వారా ధన్యవాదాలు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. థ్యాంక్స్ అధ్యక్ష.